హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన Redmi K20 Pro ఉంది కదా, K20 Proలో లేటెస్ట్ Corvus OS 14 వర్షన్, ఇది 14.0. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మనకి Android 11 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ బ్యాచ్ వచ్చేసి 5th February 2021 మీద రన్ అవుతుంది. అట్లాగే కెర్నల్ వచ్చేసి మనకి దీనిలో ప్రెఫ్ కెర్నల్ ఉంది కదా, ప్రెఫ్ కెర్నల్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వీళ్ళకి అయితే వాళ్ళు 14.0 వర్షన్ అయితే మనకి పెట్టకుండా బిల్డ్ నేమ్ అయితే మనకి Ruinous అని నేమ్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం యాప్స్ గురించి మాట్లాడుకుంటే యాప్స్ అయితే మనకి అక్కడ లాగింగ్ అయితే లేదు, చాలా స్మూత్గా ఉంది ట్రాన్స్మిషన్ అయితే. అట్లా మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గూగుల్ ఫీడ్ అయితే ప్రొవైడ్ చేశారు. గూగుల్ ఫీడ్ కూడా ఎక్కడ మనకి లాగింగ్ లేదు. చాలా స్మూత్గా ఉంది కదా. నోటిఫికేషన్ సెంటర్ కూడా మనం ఓపెన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే ఆటో బ్లర్ అవుతుంది, బాగుంది కదా. నెక్స్ట్ వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ అయితే మనకి రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. ఎక్కడి నుంచి వాల్యూమ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి దీని గురించి లాగింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా స్మూత్గా ఉంది మనకి ప్రీవియస్ బిల్డ్తో పోల్చుకుంటే, చాలా ఫాస్ట్గా ఉంది కదా. అట్లాగే రీసెంట్స్ కూడా చూడండి, చాలా స్మూత్గా అయితే ఉంది మనకి, ఎక్కడ లాగింగ్ కూడా ఎక్కడ కనిపించట్లేదు చూడండి. నెక్స్ట్ యాప్స్ గురించి మాట్లాడుకుంటే అంతకుముందు మనకి ఇలా స్వైప్ చేస్తే మనకి ఇక్కడైతే క్లియర్ ఆల్ ఉండేది, అట్లా కాకుండా మనకి క్లియర్ ఆల్ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ ట్యాప్ చేస్తే మనం యాప్స్ అయితే మొత్తం క్లోజ్ అయిపోతాయి. అలాగే స్క్రీన్ షాట్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ నుంచి మనం స్క్రీన్ షాట్ చేసుకుని షేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ అట్లాగే మనం యాప్ని క్లోజ్ చేయాలి అంటే కనుక ఫోర్స్ క్లోజ్ అని ఉంది కదా, జస్ట్ దీని మీద ట్యాప్ చేస్తే మనకి యాప్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకొక ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. ఒకవేళ టోటల్గా ఇంకొక ఆప్షన్ ఇది. అట్లా కాకుండా మనం టోటల్ మొత్తం ఒకేసారి క్లియర్ చేయాలంటే కనుక క్లియర్ ఆల్ మీద ట్యాప్ చేస్తే మనకి టోటల్ రీసెంట్స్ అయితే మొత్తం క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ మన సెట్టింగ్స్లో మాట్లాడుకుంటే డ్యూల్ 4G అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, వైఫై పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ బ్లూటూత్ అండ్ NFC ఇవన్నీ పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తున్నాయి. నేను నోటీస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మనం కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మన వైఫై నెట్వర్క్ ఉంది కదా, సడన్గా డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. అదైతే చిన్న ఇష్యూ నేను నోటీస్ చేశాను. అదే వైఫై ప్రాబ్లం అని చెప్పి 2 ఫోన్స్ పక్కన పెట్టి చెక్ చేశాను. 2 ఫోన్లు పక్కన పెడితే పోకో F1 అయితే పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఇది మాత్రం అప్పుడప్పుడు జస్ట్ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ వెంటనే కనెక్ట్ అవుతుంది. మరి అయితే రోమ్లో ప్రాబ్లం ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్సలెంట్గా ఉంది దీనిలో. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇంటర్ఫేస్ అయితే ప్రతి యాప్కి మనకి ఇంటర్ఫేస్ అయితే చేంజ్ చేశారు చూడండి వీళ్ళు. మనం ఏ ఆప్షన్ ఓపెన్ చేసినా కానీ ఆప్షన్కి అయితే సపరేట్ ఒక ఇంటర్ఫేస్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఆ యానిమేషన్ అయితే మనకి ఇలా ఉంది దీనిలో. నెక్స్ట్ దీనిలో డార్క్ థీమ్ అయితే ఉంది, డార్క్ థీమ్ పర్ఫెక్ట్గా ఉంది. చూస్తుంటే కొంచెం గూగుల్ పిక్సెల్ ఉంది కదా, గూగుల్ పిక్సెల్ సంబంధించిన థీమ్ లాగా కనిపిస్తుంది ఇంటర్ఫేస్ అయితే మనకి. నెక్స్ట్ నైట్ మోడ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది దీనిలో. స్టైల్స్ అండ్ వాల్ పేపర్స్ గురించి మాట్లాడుకుంటే స్టైల్స్ అండ్ వాల్ పేపర్స్లో మనకి ప్రీవియస్ అప్డేట్లోనే మనకి ఇలా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. లాక్ స్క్రీన్లో ఎలా ఉంటుంది, మనం ఒక వాల్ పేపర్ సెట్ చేసుకుంటే హోమ్ స్క్రీన్లో ఎలా ఉంటుంది అనేది ఉంది ఇక్కడ. నెక్స్ట్ గ్రిడ్ సైడ్ ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్లాక్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. క్లాక్స్ దీనిలో మనకి ఏ క్లాక్ సెట్ చేసుకోవాలనేది ఇక్కడ చూసి మనం క్లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి కదా, జస్ట్ చూస్ చేసుకునేది కావాలి మనకి. జస్ట్ అప్లై అంటే మనకి ఆ క్లాక్ అయితే మనకి అప్లై అవుతుంది. నెక్స్ట్ AMOLED డిస్ప్లే ఉంది కదా, AMOLED డిస్ప్లే మనం ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. AMOLED డిస్ప్లే కూడా పర్ఫెక్ట్గా ఉంది. యాంటీ ఫ్లిక్కర్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు దీనిలో. మీరు గేమ్ యూస్ చేసేట్లయితే కనుక డిఫరెన్స్ ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. జస్ట్ దీన్ని ఆన్ చేస్తే మనకి అడాప్టివ్ బ్రైట్నెస్ ఉంటుంది చూసారా, ఆ బ్రైట్నెస్ లెవెల్ అయితే అది కొంచెం డిక్రీజ్ చేసి మనకి ఐ క్యాలిబ్రేషన్ అనేది కొంచెం దానికి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మనకి ఇదైతే ప్రొటెక్ట్ చేస్తుంది. గేమ్స్ ఏమన్నా ఎక్కువ యూస్ చేసేట్లయితే కనుక దీన్ని ఎనేబుల్ చేసుకుని మీరు గేమ్స్ యూస్ చేసుకుంటే కళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే Corvus OS గురించి మనం చెప్పాల్సింది ఏం లేదు. Corvus OS మనకి బ్యాటరీ బ్యాకప్ కానీ గేమింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లాగే థర్మల్స్ కూడా ప్రొవైడ్ చేశారు దీనిలో. ప్రతి యాప్కి సంబంధించిన థర్మల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు కావాలంటే చూస్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ ఇంటర్ఫేస్ కూడా మనకి ఇలా ఇక్కడ యానిమేషన్ అయితే చేంజ్ చేశారు. అట్ సేమ్ టైం మనం వాల్యూమ్ కంట్రోల్ ఇక్కడ నుంచి వాల్యూమ్ని అయితే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రైవసీ ఉంది కదా, ప్రైవసీ ఆప్షన్లో మనకి
ప్రొడక్షన్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిలో మనకి ఏ కేటగిరీకి సంబంధించిన యాప్స్ మనకి ఏ పర్మిషన్స్ అయితే తీసుకున్నాయి అనేది మనం ఇక్కడ చూస్ చేసుకుని ఎప్పుడన్నా ఒకసారి మనం ఫోన్ రన్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఈ ఆప్షన్ చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఏ యాప్స్ మనం ఏ పర్మిషన్స్ అయితే తీసుకుంటుంది అనేది మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అన్వాంటెడ్ యాప్స్ ఏమైనా ఉంటే కనుక, అన్వాంటెడ్ పర్మిషన్స్ ఏమైనా తీసుకుంటే కనుక మనం ఇక్కడ నుంచి డినైన్ చేసేసుకోవచ్చు లేదా ఎనేబుల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, జస్ట్ సింపుల్గా మనం ఈ పర్మిషన్ ఇవ్వవసరం లేదు అనుకుంటే కనుక జస్ట్ దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఆప్షన్ అడుగుతుంది, దాని మీద ట్యాప్ చేస్తే పర్మిషన్ అనేది మనకి డిజేబుల్ అవుతుంది. ఇది చూస్తే మనకి ప్రతి యాప్కి కూడా ఒక సపరేట్గా మనకి ఒక ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా క్రియేట్ చేశారు. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే సెక్యూరిటీ ఇంటర్ఫేస్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనిలో ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కానీ ఫేస్ అన్లాక్ చూడండి, దీనిలో ఒక మైనస్ ఏంటంటే ఫేస్ అన్లాక్ మనం అంత ప్రీవియస్ వర్షన్లో జస్ట్ మనకి ఇలా ట్యాప్ చేసినప్పుడు మన కెమెరా అయితే ఇలా ఓపెన్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఈ వర్షన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి మైనస్ ఏంటంటే జస్ట్ మనం దీన్ని ఇలా ట్యాప్ చేయగానే మన కెమెరా ఓపెన్ అవుతుంది. ప్రతిసారి మనం ఫేస్ అన్లాక్ కనుక మనం యూజ్ చేసే మనం ఫేస్ అన్లాక్ అవసరం ఉండాలి, కానీ ప్రతిసారి మనం ఇలా ఆన్ చేసిన ప్రతిసారి మన కెమెరా ఓపెన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ టైంలో మనకి అంతకుముందు ప్రీవియస్ వర్షన్లో అయితే మన కెమెరా ఇలా ఓపెన్ అయ్యేది. ఏది మనం ఫింగర్ ప్రింట్ ఇవ్వకుండా ఏమన్నా మనకి స్వెట్ కానీ ఏమన్నా మనకి చేతికి ఉంది అంటే కనుక అప్పుడు మనం చూడండి అలా కెమెరా అయితే అది ఈ వర్షన్లో అయితే అంత స్టేబుల్గా అయితే నాకేం అనిపించలేదు. టోటల్ ఫేస్ అన్లాక్ అయితే టర్న్ ఆఫ్ చేసేసుకోవడం మంచిది. ప్రీవియస్ వర్షన్లో అయితే పర్ఫెక్ట్గా ఉంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి. జస్ట్ మనం ఇలా అన్నప్పుడు జస్ట్ కెమెరా మనకు ఓపెన్ అవ్వకూడదు. జస్ట్ మనం ఇలా ఇక్కడ ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ ఉంది, మనకి ఫింగర్ ప్రింట్ కాకుండా మనం ఫేస్ అన్లాక్ ఓపెన్ చేయాలి అంటే దాన్ని అలా ఉంచేసి జస్ట్ ఇలా పైకి స్వైప్ చేస్తే అప్పుడు మనకి పాపప్ కెమెరా ఓపెన్ అయితే అప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి. అలా కాకుండా ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఆన్ చేసుకుని అట్ ద సేమ్ టైం మనం జస్ట్ ఇలా ఆన్ చేసిన ప్రతిసారి పాపప్ ఓపెన్ అయింది అనుకోండి, అది మనకి అంత మంచిది ఏమి కాదు. అందుకని ఫేస్ అన్లాక్ అయితే యూజ్ చేయకపోవడమే మంచిది. నెక్స్ట్ ఈ బిల్డ్లో మనకి ఇంకొక మైనస్ ఏంటంటే ఇక్కడ సిస్టంలో దీనిలో మనకి ప్రీవియస్ బిల్డ్లో అయితే మనకి సిస్టంలో ఇక్కడ అప్డేట్ ఉంది కదా, సిస్టమ్ అప్డేట్ అయితే ఒక ఆప్షన్ ఉండేది. ఈ వర్షన్లో వచ్చేసి మనకి అదైతే రిమూవ్ చేసేసారు. ఈ ఓఎస్ని మనం ప్రైమరీ ఓఎస్గా యూజ్ చేసేటట్టయితే కనుక దీని తర్వాత ఏదైనా అప్డేట్ వచ్చింది అనుకోండి, మనం కంపల్సరీ TWRP నుంచి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ప్రీవియస్ ఓఎస్లో అయితే మనకి జస్ట్ అప్డేట్ ఉంది, ఇక్కడ అప్డేట్ మీద ట్యాప్ చేస్తే TWRP మనకి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయేది అప్డేట్ అయ్యి. కానీ ఇక్కడైతే ఆ ఆప్షన్ ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ జస్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 3 బటన్ నావిగేషన్ బార్ ఉంది, 2 బటన్ నావిగేషన్ బార్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి గెస్టర్స్ ఆప్షన్స్ ఉంది కదా, దీనిలో ఈ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి మనం సెన్సిటివిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి కింద బార్ ఉంది కదా, దీని లెంత్ను కూడా పెంచుకోవచ్చు మనం. చూసారా ఇక్కడ పెరుగుతుంది తగ్గుతుంది, దీన్ని అయితే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి 3 ఫింగర్ స్క్రీన్ షాట్ ఉండేది కదా, ఆ ఆప్షన్ అయితే ఉంది. దీన్ని కూడా మీరు కావాలి అంటే ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా వీళ్ళు మనకి కొత్త ఆప్షన్స్ అంటే వీళ్ళు సపరేట్గా మనకు ఒక UI ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే టాప్లోనే ఉంటుంది అది. దానిలో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఆప్షన్స్ అయితే మనకి UIకి సంబంధించిన ఆప్షన్స్ ఇవి. వీటిలో కొత్తగా ఏమి ఇచ్చారు అంటే ఇంటర్ఫేస్ అయితే ఏం చేశారు, ప్రతిదానికి మనకి ఆ యానిమేషన్ అయితే ప్రతి అప్డేట్లోనూ వీళ్ళు కంపల్సరీ ఆ యానిమేషన్స్ అయితే చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి జస్టర్స్ ఉంది కదా, జస్టర్ ఆప్షన్స్లో అయితే మనకి బ్రైట్నెస్ కంట్రోల్ ఆప్షన్ ఇచ్చారు చూడండి. దీన్ని కనుక ఎనేబుల్ చేస్తే మనం జస్ట్ ఇక్కడ నుంచి బ్రైట్నెస్ మనం ఒకవేళ ఇంక్రీజ్ చేయాలి డిక్రీజ్ చేయాలి అంటే కనుక స్టేటస్ బార్ ఉంది కదా, స్టేటస్ బార్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత బ్రైట్నెస్ అయితే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఈ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేసుకుంటే మనం ఇక్కడ నుంచి జస్ట్ స్టేటస్ బార్ మీద జస్ట్ ఇలా మనం ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మనం జస్ట్ ఇక్కడ స్టేటస్ బార్ మీద ట్యాప్ చేసి జస్ట్ మనం స్వైప్ చేస్తే చాలు, మన బ్రైట్నెస్ అయితే ఇక్కడ నుంచి కంట్రోల్ అయిపోతుంది. ఇదొక మంచి ఆప్షనే, మీరు కావాలి అంటే కనుక ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డబుల్ ట్యాప్ టు వేక్ కానీ, డబుల్ ట్యాప్ టు స్లీప్ కానీ. నెక్స్ట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీనిలో అయితే లాంచ్ మ్యూజిక్ యాప్ హెడ్సెట్ విత్ కనెక్షన్ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే మనం దీన్ని ఎనేబుల్ చేసుకుంటే కనుక మనం
మ్యూజిక్ కనుక మన మ్యూజిక్ ప్లేయర్ ఏదైనా ఉంటుంది కదా, మ్యూజిక్ ఎప్పుడైనా మనం ప్లే చేసి డిస్కనెక్ట్ చేసేసి అక్కడ పక్కన పెట్టినప్పుడు నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేస్తామో మ్యూజిక్ మనకి అక్కడ నుంచి కంటిన్యూషన్ ప్లే అవుతుంది. ఆ ఆప్షన్ మన దానిలో ఉండాలా వద్దా అనేది ఈ ఆప్షన్ అనమాట. దీన్ని కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ ఆప్షన్ అయితే మనకి ఓల్డ్ మొబైల్స్లో చూసుకుంటే సోనీ ఎక్స్ మొబైల్స్ ఉన్నాయి కదా, దానిలో అయితే ఈ ఆప్షన్ ఉండేది, చాలా బాగుండేది. సోనీ ఎక్స్ మొబైల్స్ కూడా చాలా బాగుండేవి. నెక్స్ట్ లాక్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే లాక్ స్క్రీన్ ఐటమ్స్ అని ఇచ్చారు ఇక్కడ. దీనిలో మనకి ఛార్జింగ్ యానిమేషన్స్ అయితే కొంచెం ప్రొవైడ్ చేశారు చూడండి. వీటిలో మీరు ఒకవేళ వీటిలో మనకి ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు మనకి యానిమేషన్స్ ఎలా ఉండాలి ఏంటనేది ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో ఒకసారి మీరు చూస్ చేసుకునేది కావాలంటే అది ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ ఐకాన్ మనకి ఏ స్టైల్లో అయితే ఉండాలని మనకి ఇక్కడ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఒకసారి ట్రై చేసి చూద్దాం. నెక్స్ట్ కలర్ కూడా మనకి ఇక్కడ ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో కావాలా, ఎల్లో కలర్లో కావాలనేది మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. వైట్ కలర్లో కావాలనేది, దీన్ని కూడా మీకు ఏది కావాలంటే అది ఎనేబుల్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మనకి ఫింగర్ ప్రింట్ యానిమేషన్ ఉంది కదా, ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకసారి యానిమేషన్ చెక్ చేసి చూద్దాం. యానిమేషన్ అయితే మనకి ఆ విధంగా కనిపిస్తుంది. ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇట్లా చూస్ చేసుకునేది కావాలంటే అది మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీ బార్ అని ఆప్షన్ ఇచ్చారు చూసారా, బ్యాటరీ బార్ లొకేషన్ అని. ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ఒక లైన్ అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ టాప్లో వచ్చింది చూసారా, ఎనేబుల్ అయింది బార్గా. బ్యాటరీ పర్సంటేజ్ అయితే మనకి ఎక్కడ నుంచి ఎంత ఉంది ఏంటనేది మనం కొత్తగా దీన్ని అయితే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అది మనకి ఏ కలర్లో కావాలంటే కూడా ఆ కలర్లో మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్లో ఉంది కదా, గ్రీన్ కలర్లో కావాలంటే గ్రీన్ కలర్లో సెట్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి బ్యాటరీ బార్ లో బ్యాటరీకి వచ్చినప్పుడు రెడ్ కలర్లో కావాలనుకోండి, రెడ్ కలర్లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రీన్గా కనిపిస్తుంది కదా, ఫర్ సపోజ్ మనకి 20%కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది. దీన్ని మనం ఉంచేసేసుకుని ఇట్లా ఇక్కడ ఆప్షన్ ఉంది కదా మనకి బ్యాటరీ ఆప్షను, దీన్ని అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు ఫోన్ మనం ఒకే రకంగా వాడాలని ఏం లేదు కదా, కొంచెం కొత్తగా కూడా మనం ట్రై చేయొచ్చు. ఇదొక ఆప్షను. నెక్స్ట్ బ్యాటరీ కలర్ మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు ఏ కలర్లో కావాలనేది కూడా ఇక్కడ నుంచి మనం ఏదో కలర్ సెట్ చేసుకోవచ్చు. ఈ కలర్ సెట్ చేద్దాం కదా, ఈ ఆప్షన్స్. అట్లాగే మనకి బ్యాటరీ ఐకాన్ ఉంది కదా, బ్యాటరీ ఐకాన్ ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేసుకున్నాం కదా, దీన్ని హైడ్ చేసేసుకోవచ్చు కావాలి అంటే. చూసారు కదా, ఇప్పుడు కొంచెం కొత్తగా కనిపిస్తుంది చూడండి. బ్యాటరీ ఐకాన్ లేదు, ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మాత్రమే మనకి బ్యాటరీ ఐకాన్. ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఇట్లా టాప్లో ఉంటే మనకి సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటే కనుక బాటంలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా ఉంది కదా, ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఆ లైన్ అయితే మనకి అలాగే ఉంటుంది. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ క్లాక్ని కూడా ఇక్కడ క్లాక్ ఆప్షన్ ఉంది కదా, క్లాక్ ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. మనకి సెంటర్లో కావాలంటే సెంటర్లో సెట్ చేసుకోవచ్చు, రైట్ సైడ్లో కావాలంటే ఇప్పుడు రైట్లో కూడా ఖాళీ ఉంది కదా, రైట్లో కూడా మనం క్లాక్ని అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఎం పిఎం కావాలంటే ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు. అట్లాగే స్క్రోల్ డౌన్ చేస్తే మనకి డేట్ స్టైల్ని కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అట్లాగే క్లాక్ ఫాంట్ సైజు కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు మనం. ఇక్కడ ఆప్షన్స్ చూసారా, అంత సైజ్ అయితే అవుతుంది మన క్లాకు. కావాలంటే మనం దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ కూడా మనకు వేరే కలర్ ఏమన్నా కావాలి అంటే కనుక వేరే కలర్లో కూడా మనం క్లాక్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాక్ ఫాంట్ స్టైల్ ఉంది కదా, ఫాంట్ స్టైల్ని కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. చూసారు అక్కడ చేంజ్ అయింది. అట్లా మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో మనం క్లాక్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐకాన్ మేనేజర్ ఉంది కదా, ఐకాన్ షేప్ ఇవన్నీ నేను ప్రీవియస్ వర్షన్ ఉంది కదా, ప్రీవియస్ వర్షన్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి లింకు, అక్కడ నుంచి మీరు అయితే చూడండి. ఇక కొత్తగా ఏమున్నాయో వాటి గురించి నేను మాట్లాడతాను. ఇంకా వీటిల్లో కొత్తగా మాట్లాడుకోవాలి అంటే వీటిలో కొత్త ఆప్షన్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇవన్నీ ఓల్డ్ ఆప్షన్సే ప్రొవైడ్ చేశారు మనకి. కొత్తగా అయితే వీటిలో ఆప్షన్స్ లేవు. నెక్స్ట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీనిలో డబుల్ ట్యాప్ టు స్లిప్ కానీ డబుల్ ట్యాప్ టు వేక్ కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి. అది ఒకటి బాగుంది దీనిలో ఆప్షను.
నెక్స్ట్ మనకి బ్యాటరీ సెక్షన్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీన్ని స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. బ్యాటరీ కెపాసిటీ ఎంత, మనకి ఇంకా బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది మన మొబైల్లో, అట్ ద సేమ్ టైం మనకి ఛార్జ్ సైకిల్ కంప్లీట్ అని ఇంకో ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ 157 సైకిల్స్ అని చూపిస్తుంది సార్ ఇక్కడ. అట్ ద సేమ్ టైం మనకి బ్యాటరీ టెంపరేచర్ కూడా చూపిస్తుంది చూడండి. ఇదొక బెస్ట్ ఆప్షన్ దీనిలో, చాలా బాగుంది కదా. వేరే ఓఎస్లో నేను ఎంతవరకు ఎప్పుడు చూడలేదు, ఇలాంటి ఆప్షన్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. మనం బ్యాటరీ టెంపరేచర్ కూడా ఒకవేళ గేమింగ్స్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు అయితే కనుక బ్యాక్ వచ్చి మన టెంపరేచర్ అనేది మొబైల్ టెంపరేచర్ ఇక్కడ చెక్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇదొక ఆప్షన్ చూసారు కదా. దీని రివ్యూ అయితే ఇది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ మనకి ఇన్స్టాలేషన్కి ఈ 3 ఫైల్స్ అయితే కావాలి. ఇది వచ్చేసి మనకి రోమ్ ఫైలు, ఇది వచ్చేసి డిజబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, ఇది వచ్చేసి మనకి ఫర్మ్వేర్ అండ్ వెంటర్ ఫైల్. ఇదైతే మనకి లేటెస్ట్ 12.0.6 వర్షన్ అయితే వచ్చింది. 12.0.5 వర్షన్ కూడా ఉంది. ఆ 2 వర్షన్ ఫ్లాష్ చేసి మనం రోమ్ ఫ్లాష్ చేస్తే ఎర్రర్ అయితే చూపిస్తుంది. అందుకని చెప్పి 12.0.4 వర్షన్కి అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నేను ఒకసారి చెక్ చేసి చూశాను, అందుకే ఈ అయితే నేను ఫైల్స్ అయితే చూస్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇన్స్టాలేషన్కి ఫస్ట్ సెట్టింగ్స్లో మీరు ఆండ్రాయిడ్ వర్షన్ కనుక యూస్ చేస్తున్నట్లయితే సెక్యూరిటీ ఆప్షన్ ఉంది కదా, సెక్యూరిటీలోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్లో స్క్రీన్ లాక్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ నన్ అని ఉంటుంది ఆప్షను, నన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి టోటల్ లాక్ స్క్రీన్ సెక్షన్ అయితే టర్న్ ఆఫ్ అవుతుంది. టర్న్ ఆఫ్ అయ్యాక పవర్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఎంఐఓ వర్షన్ కనుక యూస్ చేస్తున్నట్లయితే కనుక ఎంఐ అకౌంట్, గూగుల్ అకౌంట్ 2 రిమూవ్ చేసేసుకోండి. 2 రిమూవ్ చేసేసుకున్నాక పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుని పాస్వర్డ్ సెక్షన్ మొత్తం టర్న్ ఆఫ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. 2 టర్న్ ఆఫ్ చేశాక డివైస్ని అయితే పవర్ ఆఫ్ చేసేసుకోండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. మీరు TWRP కనుక యూస్ చేస్తున్నట్లయితే అడ్వాన్స్డ్ వైపులోకి వెళ్ళి డాల్విక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేసుకోండి. ఫార్మాట్ చేశాక మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్స్ డౌన్లోడ్లోకి వెళ్తాయి. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ దీనిలో 12.04 వర్షన్ ఉంది సార్. ఫస్ట్ ఫర్మ్వేర్ ఆర్ వెండర్ ఫైలు, ఈ ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్మ్వేర్ వెండర్ ఫైల్ని ఇది సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. ఫస్ట్ ఇన్స్టాల్ అయ్యాక నెక్స్ట్ రోమ్ ఫైల్ ఉంది కదా, Corvus OS 14.0 వర్షన్, దీని మీద ట్యాప్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేశాక డిజబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, డిజబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని కూడా ఫ్లాష్ చేసేయండి. అయ్యాక రీబూట్ సిస్టమ్ ఉంది కదా, రీబూట్ సిస్టమ్ సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, Corvus OS 14.0 ఇన్స్టాలేషన్ రివ్యూ చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.